వీకెండ్ అవర్లు ఈరోజు ప్రధానంగా ఫోకస్ అయిపోతున్న ఇష్యూ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారుతోంది. మేమంతా సిద్ధమంటూ వైఎస్ఆర్సీపీ సవాల్ విసురుతుంటే అంతే ధీటుగా సంసిద్ధం అంటోంది కూటమి. ఇరువైపుల నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక అభ్యర్థుల ఎంపిక జరుగుతుండగానే కూటమిలో రాజుకున్న చిచ్చు కుంపట్లు ఇప్పుడు సెగలు పుట్టిస్తున్నాయి. ఈ అసంతృప్త జాలలు చల్లారేది ఎప్పుడు అన్నదే ఇప్పుడు ప్రధానంగా సాగుతున్నటువంటి చర్చ. అయితే ఇదే ఇప్పుడు అధికార పక్షానికి బలగంగా మారబోతున్నాయా అనే చర్చ కూడా సాగుతోంది. మరోవైపు ఈ సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ తాత్సారం దేని కోసం అనే చర్చ కూడా ఇప్పుడు ప్రధానంగా సాగుతోంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కట్టడంతో పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది. వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా ఒక్కటైన ఈ మూడు పార్టీలు ప్రచార వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార సరళిని సమీక్షించబోతున్నారు. మరోవైపు వర్క్ షాప్లు నిర్వహిస్తూ పార్టీ నేతలకు క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇదంతా బానే ఉన్నా పొత్తులో భాగంగా సీట్ల పంపకం కూటమికి కొంత తలనొప్పిని తెచ్చిపెట్టింది. టీడీపీ, జనసేన పార్టీల్లో సీట్లు దక్కని ఆశావహులు బాహాటంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. మరి వర్క్ షాప్లతో, ప్రత్యేక సమావేశాలతో ఈ అసంతృప్త జ్వాలలు చల్లారుతాయా? నేతలంతా ఒక్కతాటిపైకొస్తారా అన్నదే ఇప్పుడు కూటమిని వెంటాడుతున్న ప్రశ్న. తాజాగా సీటు దక్కలేదని జలీల్ ఖాన్ వర్గం చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకున్నంత పనిచేయడమే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. మరోవైపు జనసేన, బీజేపీ సీట్ల విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంతో టికెట్ల కేటాయింపు ఎపిసోడ్ ఇంకెన్ని రోజులనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఏపీలో ఇప్పటివరకు ఒక్క అభ్యర్థిని ప్రకటించని బీజేపీ హైకమాండ్ 5 రోజులుగా రాష్ట్ర పార్టీ నేతలతో ఢిల్లీలోనే సమాలోచనలు చేస్తోంది. ఆ క్లారిటీ కూడా వస్తే కూటమిలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతుందా లేక అంతా సెట్ అవుతుందా అన్నది సస్పెన్స్ గానే ఉంది. అయితే కూటమి నేతలు మాత్రం వైసీపీని గద్దె దింపేందుకు అంతా కలిసే పనిచేస్తున్నామని చెబుతున్నారు. ప్రజలు గెలవాలంటే ఏపీలో ఎన్డీఏ గెలిచి తీరాలంటున్నారు. ఈ రాష్ట్రంలో ఈసారి గెలవకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందనే ఏకైక అభిప్రాయంతో మొదటి నుంచి కూడా ఓటు డివైడ్ కాకుండా మేమందరం సహకరిస్తామని ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందు చెప్పిన వ్యక్తి, ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి. ఇక కూటమికి, అధికార పక్షానికి మధ్య మాటల మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. కూటమి పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారంటూ జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ ఆరోపణలు గుప్పిస్తే అదో జీరో కూటమి అంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు కుట్రలు చేస్తూనే ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని అందరినీ, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు హార్డ్ వర్క్. ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్ లేదు. ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు. ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. 24 సీట్లు అన్నాడు, గాయత్రి మంత్రం అన్నాడు, అశోక చక్రంలో పూజలు అన్నాడు. ఇప్పుడు 21కి ఇంకా త్రివిక్రమరావు డైలాగ్ రాసిచ్చినట్లేడు, అది చెప్పట్లేదు. పొత్తులు కుదుర్చుకున్నప్పుడు ఇలాంటి అసంతృప్తులు సహజమేనంటున్న కూటమి నేతలు బుజ్జగింపులపై దృష్టి సారించారు. మరోవైపు విపక్షంలో లుకలుకలే తమకు కలిసొస్తాయని అధికార వైసీపీ భావిస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా ఎవరి వ్యూహాలు వారికి ఉండడంతో ఎన్నికల నాటికి ఏపీ రాజకీయం ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.